ఎస్సీ జనాభా పూర్తిగా లేని రాష్ట్రాలు ఏవి అంటే ఎలా గుర్తుంచుకుంటామండి ఇవంటే సాధారణంగా ఊహించండి. ఎస్సీలు ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో నివసిస్తారు. ఎస్టీలు ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా హిల్ ఏరియాస్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తారు. కాబట్టి ఎస్సీ జనాభా ఎక్కువగా మైదానం ఉండే రాష్ట్రాల్లోనూ ఎస్టీ జనాభా ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు దీన్ని పూర్తి చేయవచ్చు. అయితే నేను ఈ నోట్స్లో మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎస్సీ జనాభాను ఎస్టీ జనాభాను కూడా అడవులు అనే కాన్సెప్ట్ ద్వారా మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవచ్చండి. ఈ పీడిఎఫ్లోని మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని వివరించడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే మీకు అవగాహన అనేది కాదు. కాబట్టి ఒకసారి మీరు చదివిన తర్వాత మీరే అవగాహన చేసుకోవచ్చు. ఓకే. తర్వాత స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే కేరళ, పుదుచ్చేరి. స్త్రీని అత్యధికంగా మన దక్షిణ భారతదేశంలోనే గౌరవించడం జరుగుతుంది. స్త్రీని గౌరవించేది ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలోనే. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్త్రీలు ఎక్కువగా కేరళలో ఉంటారు. మొదటి స్థానము కేరళ, రెండవ స్థానం తమిళనాడు, మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్. మీరు మ్యాప్ను ఒకసారి ఊహించుకున్నట్లయితే ఇవన్నీ కూడా ద్రవిడ రాష్ట్రాలు. ఈ ద్రవిడ రాష్ట్రాల్లోనే స్త్రీని ఎక్కువగా గౌరవించడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలు అత్యధికంగా ఈ దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. మరి కేంద్రపాలిత ప్రాంతం అంటే దక్షిణ భారతదేశంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? పుదుచ్చేరి. ఇదిగోండి భూభాగం కలిగి ఉన్నది కాబట్టి స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి. సాధారణంగా స్త్రీలు ఏం ధరిస్తారండి? కెంపులు ధరిస్తారు. ఏం ధరిస్తారండి? కెంపులు ధరిస్తారు. కే అంటే కేరళ, పా అంటే పుదుచ్చేరి. స్త్రీలు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే కెంపులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్త్రీలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆభరణాలన్నా కెంపులన్నా కూడా ఎక్కువగా ఇష్టం. అలా గుర్తుంచుకోవచ్చు. అంతేకాకుండా స్త్రీ అక్షరాస్యత రేటు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది. సాధారణంగా హిందువులు ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేస్తారండి? బ్రష్ చేస్తారు. కానీ క్రైస్తవులు లేచిన వెంటనే తప్పనిసరిగా బుక్కును చదువుతారండి. ఎక్కువగా వారు బుక్కును చదువుతారు. అందువలన భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. ఈ కేరళ రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కూడా కేరళ రాష్ట్రంలోనే కలదు. అంతేకాకుండా అత్యధిక స్త్రీ అక్షరాస్యత రేటు కూడా కేరళలోనే ఉంది. ఓకే. అత్యధిక క్రైస్తవులు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. మీరు ఏం మాయ చేసావే మూవీ చూసినట్లయితే సమంత ఏ రాష్ట్రానికి చెందిందండి? ఆ మూవీలో కేరళకు చెందినది. ఆవిడ క్రిస్టియనా కాదండి, క్రిస్టియనే. ఓకే. కాబట్టి కేరళలో క్రిస్టియన్లు ఉంటారని గుర్తుంచుకోవచ్చండి. తరువాత స్త్రీ అక్షరాస్యత రేటు అత్యధికంగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీపులు. మీరు ఇక్కడ గమనించినట్లయితే కేరళ ఎక్కడుందండి? ఇదిగోండి ఇక్కడ ఉంది. లక్షద్వీపులు ఎక్కడుందండి? ఇదిగోండి ఇదే లక్షద్వీపులు. కాబట్టి స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం కేరళ, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. దీన్ని మనం ఎలా గుర్తుంచుకుంటాం? కేరళలో లక్షలు పెట్టి స్త్రీలను చదివిస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే స్త్రీ విద్యకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరని గుర్తుంచుకోవచ్చు. అయితే మనం ఇంతకుముందే నేర్చుకున్న స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా కలిగింది కేరళ, తరువాత తమిళనాడు, తరువాత ఆంధ్రప్రదేశ్. ఓకే. అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్. మనందరికీ తెలిసిందే బీహార్ అనగానే ఎవరు గుర్తొస్తారండి? బీహార్ రౌడీలు. మన రౌడీల్ని దాదాలు అని గుర్తుంచుకుందాం. అత్యల్ప అక్షరాస్యత ఎవరుంటుందండి? బీహార్ దాదాలు. బీహార్లో అందరూ దాదాలు ఉంటారు కాబట్టి వీరు చదువుకోరు. బీహార్ అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం బీహార్. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ. అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ. మనం ఇప్పుడే నేర్చుకున్నాం కేరళ. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. తరువాత మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల జనాభా అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ.
చిన్నారులు ఎప్పుడూ కూడా ఓడలు పట్టుకొని ఊగుతారు. ఏం పట్టుకొనండి? మర్రి చెట్టు ఓడలు. ఈ ఓడలు పట్టుకొని ఊగుతారు కాబట్టి ఈ చిన్నారుల జనాభా ఎక్కువగా ఈ ఓడలు ఉండే ప్రాంతంలోనే ఉంది. ఊ అంటే ఉత్తరప్రదేశ్, డా అంటే ఢిల్లీ. ఓకే, దీన్ని వివరించడానికి కూడా మనకు టైం లెంత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి చిన్నారుల జనాభా తక్కువ ఎక్కడండి? సిక్కిం. చిన్నారులు ఇక్కడ తక్కువగా ఉంటారంటండి. ఎందుకంటే కొంతమందికి మనం ఈ చిన్నపిల్లాడిని ఆడిపించమని ఇచ్చినట్లయితే వారు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని చిక్కుతారు. ఈ చిక్కడం వల్ల ఆ వ్యక్తి దగ్గర ఆ పిల్లవాడు ఉండడు. అలానే ఈ చిన్నారుల జనాభా తక్కువగా ఎక్కడుందంటే సిక్కిం దగ్గర ఉంది. ఎందుకంటే ఈ సిక్కింలో చిన్నపిల్లలు ఏం చేస్తారండి? చిక్కుతారు. ఈ చిక్కడం వల్ల పాపం ఈ చిన్నపిల్లలు అనేవారు తక్కువగా ఉంటారు. ఓకే, చిన్నారుల జనాభా తక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే సిక్కిం. గ్రామీణ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే చూడండి, గ్రామీణం అనగానే ఏం గుర్తుకు రావాలండి? గ్రామీణం అనగానే ఓడలతో ఉయ్యాల, ఓడలు పట్టుకొని ఊగడం, వీటిని గుర్తు తెచ్చుకోవాలి మీరు. గ్రామీణ జనాభా అనగానే ఓడలు గుర్తుకు రావాలి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. పట్టణ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. మనం చూసుకున్నట్లయితే ఒక టాటా, ఒక బిర్లా, ఒక అనిల్ అంబానీ, ఒక ముఖేష్ అంబానీ భారతదేశపు ఆర్థిక రాజధాని ఏదండి? మన మహారాష్ట్ర. అందువల్ల ఇక్కడ పట్టణ జనాభా ఎక్కువగా ఉంటారు. ఓకే, పట్టణ జనాభా ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏదండి? మహారాష్ట్ర. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. మనం చూసుకున్నట్లయితే ఒక కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ, పుదుచ్చేరి మినహా తక్కినవన్నీ కూడా అడవులు ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు. బాగా అభివృద్ధి చెందింది ఏదండి? ఢిల్లీ. కాబట్టి పట్టణ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. ఓకే, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పట్టణ జనాభా ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. అదే పట్టణాల సంఖ్య అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఇక్కడ తమిళనాడులో పట్టణాలు అయితే ఉంటాయండి, కాకపోతే అందులో జనాలు ఉండరు, ఎక్కువ మంది జనాభా ఉండదు. ఓకే, దీన్ని అవగాహన చేసుకోవాలండి. హిందూ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం. హిందువులు చాలా తక్కువగా ఉంటారండి. ఎక్కడ? మిజోరాం. హిందువుల జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మిజోరాం. హిందూ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం. క్రైస్తవ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. క్రిస్టియన్లు ఎక్కడ అండి అల్పంగా ఉంటారు? హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. హిందూ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం. మనం గమనించినట్లయితే ఈ మిజోరాంలో క్రైస్తవులు దాదాపు 85% వరకు మిజోరాంలో క్రిస్టియన్స్ ఉంటారండి. ఓకే, ఇక్కడైతే ఇది తప్పండి. క్రైస్తవ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. తరువాత హిందూ జనాభా అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ముస్లిం జనాభా అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందుకే ఇక్కడ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలా లేక మసీదు నిర్మించాలా అనేది ఇబ్బంది కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ హిందూ జనాభా అధికమే, మరియు ముస్లిం జనాభా కూడా అధికంగా ఉండడం. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. క్రైస్తవ జనాభా అధికంగా కలిగినటువంటి రాష్ట్రం కేరళ. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రైస్తవ జనాభా అల్పంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇది క్రాస్ చేసి హిమాచల్ ప్రదేశ్ అని రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ ఇలాంటి పొందడం కోసం ట్రిక్స్ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.